ఓకే, ఈ పదాన్ని చాలా మంది చాలా సందర్భాల్లో ఉపయోగించే ఉంటారు. సరేనా, నీకు ఇష్టమేనా, ఇలా రకరకాల అర్థాలు వచ్చే విధంగా ఈ ఓకే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ ఓకే అనే పదానికి ఉన్న ఫుల్ అబ్రివేషన్ మాత్రం చాలా మందికి తెలియదు. ఆ ఫుల్ అబ్రివేషన్ ఏంటి, అసలు ఆ షార్ట్ కట్ పదం ఎలా వచ్చింది అనే విషయాలు తెలుసుకుందాం. ఓకే అంటే ఆల్ కరెక్ట్ అని అర్థం. కానీ ఈ షార్ట్ కట్ పదం వెనుక మాత్రం చాలా చరిత్ర దాగి ఉంది. మన భారతదేశాన్ని బ్రిటిష్, పోర్చుగీస్, డచ్ ఇలా చాలా భాషల వారు వ్యాపార నిమిత్తమై వచ్చి పరిపాలించిన సంగతి తెలిసిందే. వారి భాషలకు మూలం ఇంగ్లీషే అయినా స్పెల్లింగ్స్ వేరుగా ఉండేవి. కలర్స్ అనే పదాన్ని అమెరికన్స్ కలర్స్ అని రాస్తే బ్రిటిష్ వాళ్ళు మాత్రం కలర్స్ అని రాస్తారు. రెండు స్పెల్లింగ్స్ కరెక్టే. అలాగే ఓకే అనే పదానికి మీనింగ్ ఒకటి అయినా స్పెల్లింగ్స్ వేరుగా ఉన్నాయి. ఓకే అంటే ఆల్ కరెక్ట్ అని, అదే షార్ట్ కట్లో ఓకే అంటే అంతా సరేనా, కరెక్టేనా అని. ఇటీవల సోషల్ మీడియాలో ఓకేకి ఇంకా షార్ట్ కట్ వచ్చేసింది, అదే కే. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన లెటర్. ఏ భాష వారైనా కే అనే రాస్తున్నారు. ఇదండి ఓకే వెనక ఉన్న చరిత్ర.